ఈ కాలంలో చాలామందికి సంతానం కలుగక బాధపడుతూ ఉన్నారు కదా. మన అదృష్టవశాత్తు ఐవీఎఫ్‌లని, ఫెర్టిలిటీ సెంటర్స్ అని ఇలాంటివి ఎన్నో వచ్చాయి. మెడికల్‌గా ఎన్నో మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. కానీ కొంతమందికైతే ఎన్ని చేయించుకున్నా కూడా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా పోతుంది. మరికొందరికైతే ఆ ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత కూడా ఉండదు. మనకు బలీయమైన పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ అనేది ఉండడం వల్లనే ఇలాంటి బాధలను మనం భరించాల్సి ఉంటుంది. సంతానం లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం కదండి. అది ఆ సంతాన భాగ్యం లేని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏమిటి అనేది. మరి అలాంటి వారికి సంతాన భాగ్యం కలగదా? వారు ఏం చేయాలి అంటే మనం తప్పకుండా ఈ వీడియోలో చెప్పుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మరి ఇలాంటి వారు ఏమైనా పూజలు పరిహారాలు లాంటివి చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చండి. ఆ రోజు దశరథ మహారాజు అంతటి వాడే సంతానం కోసం యాగాలు చేయాల్సి వచ్చింది. మరి మనం సామాన్య మానవులం కనుక కనీస ప్రయత్నమైనా చేయాలి కదా. దీనికోసమే రామాయణంలో బాలకాండలోని 15-16 సర్గలను ఒక 20 రోజుల పాటు శ్రద్ధగా ఎవరైతే ప్రతిరోజు ప్రాతకాలంలోనే రాముణ్ణి పూజించుకొని ఈ సర్గలను చదువుతారో వారికి సంతాన భాగ్యం అనేది తప్పక కలుగుతుంది అని పరమేశ్వరుడే చెప్పిన ప్రమాణం అనేది ఉందట. దీన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో పట్టుదలతో చేయాలి. ఎటువంటి డౌట్స్ అనేవి పెట్టుకోకూడదండి. తప్పకుండా భక్తి ఉంటే ఇది ఫలిస్తుంది. అసలు ఈ సర్గల్లో ఏముందని మనం ముందు తెలుసుకుందాము. దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి రావణాసురుడు పెట్టే బాధలను భరించలేకపోతున్నాము, రక్షించు ప్రభు అంటూ వేడుకొనగా ఆయన నేను దశరథుని ఇంట జన్మించి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తాను అని మాట ఇచ్చాడట. అప్పుడు దశరథుడు పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉన్నాడట. ఒక పాయసపు పాత్రను అగ్నిదేవుడు ప్రసాదించగా దానిలోని పాయసం భార్యలకు పంచితే వారు దాన్ని తిని సంతానాన్ని పొందారట. ఇంత శక్తిని ఈ 2 సర్గల్లో పెట్టి మనకు అందించారు. ఉమా సంహిత అనే గ్రంథంలో పరమేశ్వరుడు చెప్పిన ఒక శ్లోకంలో ఈ విషయాన్ని ఇలా రామాయణ బాలకాండలోని 15-16 సర్గలను 20 రోజుల పాటు ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వారికి సంతానం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పారని ఉంది. మరి ఈ పూజను ఎలా చేయాలండి అనే సందేహం వస్తుంది. మామూలుగా రోజు చేసుకునే పూజలాగానే చేసుకోవాలి. సీతారాములు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నితో కలిసి ఉన్న ఫోటోను తెచ్చుకొని దానికి మనం ఈ పూజ అనేది చేసుకోవడం చాలా మంచిదండి. మనం మామూలుగా రోజు పూజలో కూడా షోడశోపచారాలు చేసుకుంటాం కదా. అంటే దీపారాధన చేసుకోవడం, ఆచమనం చేసుకొని ప్రాణాయామం చేసుకున్న తర్వాత స్వామిని ధ్యానించుకోవడం, తర్వాత మనం పూజ దేనికోసం చేస్తున్నామో ఆ సంకల్పం చెప్పుకోవడం, స్వామిని ఆహ్వానించటము, స్వామివారికి పాదాలను చేతులను కడగడము, తాగడానికి నీళ్ళు ఇవ్వడము, స్నానానికి నీళ్ళు అందించడము, వస్త్రం సమర్పించడము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, కుంకుమలు ఈ విధంగా వీటన్నింటినీ సమర్పించుకోవడము, తర్వాత శ్లోకాలను చదువుకొని ధూపం, దీపం, నైవేద్యం, కర్పూర నీరాజనం, ఇక మంత్రపుష్పం అంటే అపరాధ నమస్కారం. ఇంతేనండి. ఇవి అందరికీ తెలిసినవే కదా. కానీ ఇక్కడ సంకల్పం అనేదే మారుతుంది అండి. ఆ సంకల్పం ఏమిటి అనేది నేను మీకు చెప్తాను. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత శ్రీ రామచంద్ర ప్రభోః ప్రసాదేన మమ సత్ సంతాన సిద్ధ్యర్థం పుత్ర కామేష్ట్యాత్మక శ్రీమద్ రామాయణ ఘట్ట పారాయణమహం కరిష్యే అనే సంకల్పాన్ని చెప్పుకొని గంధధారణ, పుష్పం సమర్పించిన తరువాత రామాయణములోని బాలకాండలోని ఈ 15-16 సర్గలను పారాయణ చేసి అప్పుడు ధూపం, దీపం చూయించి నైవేద్యం నివేదించాలి. ఈ పూజలో ముఖ్యంగా పాలు, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని ఆ దంపతులు మాత్రమే తినాలి, మరెవ్వరికి పెట్టకూడదు. ఈ ప్రసాదాన్ని వండి తెచ్చి దేవుని దగ్గర పెట్టుకుని తరువాత మనం పూజను అనేది ప్రారంభించుకుంటే ఆ శక్తి అనేది ఆ ప్రసాదంలోకి చేరుతుందని చెప్తారు. మనం చేసే భక్తి శ్రద్ధలను బట్టే ఫలితం అనేది వస్తుంది.
ఈ బాలకాండలోని ఈ 15, 16 సర్గలు అనేవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల మనం ఈ వీడియోలో చెప్పుకోవడం, నేర్చుకోవడం అనేది కుదరదండి. కాబట్టి వాటికి మనం సపరేట్గా మరొక వీడియో చేసుకుందాము. 15వ సర్గ నేర్చుకోవడానికి ఒక వీడియో, 16వ సర్గ నేర్చుకోవడానికి ఒక వీడియో చేసుకుందాము. అప్పుడే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతామండి. మరి ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మరికొంతమందికి షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.